నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ విజయ్ జెట్ కోచ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, యాక్చువల్గా మనం 2020 నుంచి తీసుకున్నట్టయితే కనుక హైదరాబాద్లో అంతకుముందు నాకు తెలిసినంత వరకు మనకి జిమ్ సెంటర్స్ కానీ జూంబా క్లాసెస్ విన్నాం, ఎక్కడో రేర్గా అక్కడ ఉంటుంది అని చెప్పుకోవడమే తప్పితే మనకు అంతగా వాటి గురించి కూడా తెలీదు. బట్ 2025 ఇప్పుడు వచ్చేసరికి ఈ 5 yearsలో చాలా మనకి జిమ్ అనేవి ఎక్కడ పడితే అక్కడ వచ్చేసినాయి. ఈ జూంబా క్లాసెస్ అయితే మన ఇంటి పక్కన కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇంత ఇవి ఎక్కువ అవడానికి రీజన్ ఏంటంటారని రెండో వచ్చేసుకుని నేను విన్నాను, లైక్ ఎవరైనా కొద్దిగా లావుగా ఉంటే చాలు వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది కూలిపోయేంత దారుణంగా కామెంట్స్ కావచ్చు, లేకుంటే ఎవరైనా సరదాగా ఒక నవ్వినా కూడా ఈమె ఎంతలా ఉంది, మీకు ఈ డ్రెస్ అవసరమా, లేకుంటే ఆమె ఒక మంచిగా రెడీ అయినా కూడా అరే ఆమె ఎంతలా ఉంది, లేకుంటే ఆమెకు అవన్నీ అవసరమా, లేకుంటే ఒక మంచిగా సంపాదిస్తున్నాడు ఒక మెన్ను, ఎంత చేసినప్పటికీ కూడా ఎంత సంపాదించి ఏం లాభం లే అంతలా ఉన్నాడు. సో ఇట్లాంటి మాటలు వింటుంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది దెబ్బతినిపోయి నేనంటే లావుగా ఉంటే నా వల్ల కాదా, నేనేమి చేయలేనా, నేను దేనికి పనికిరానా అన్న ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా నేను సన్నబడిపోవాలి, నేను ఏదైనా చేయని ఏమైనా కానీ నాకు అనవసరం, నాకు రెస్పెక్ట్ రావాలి అంటే నేను సన్నబడిపోవాలి అన్న ఈ థాట్లోకి వెళ్ళి జిమ్స్ జూంబా క్లాసెస్ అంటూ వీళ్ళు పరుగులు తీస్తుంటే సడన్గా అప్పటి వరకు రెస్ట్లో ఉన్న బాడీ వెంటనే రన్ మూడ్లోకి వచ్చేసరికి చాలామంది చనిపోవడం కూడా మనం వింటున్నాం. సో నేను ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సార్, అంటే సన్నగా ఉంటేనే వాల్యూనా, లావుగా ఉంటే ఉండదంటారా? ఈ సొసైటీ లావుగా ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదంటారా? అసలు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఏం చెప్పి మనం వాళ్ళని మోటివేట్ చేయగలం అంటారు? థింగ్ ఏంటంటే యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవడానికి ఎవరు ఎలాంటి మనం ఏమంటారు అంటే సెంటర్స్ లేవు. అవును, ఎక్స్టర్నల్ బాడీని పెంచుకుని ఎక్స్టర్నల్ బాడీ షో చేసుకోవాలి, ఎక్స్టర్నల్ బాడీని చూపించాలి. ఇప్పుడు ఒక లావు ఉన్నారంటే మేబీ వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, తింటున్న తిండి కావచ్చు, వాళ్ళు మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్ కావచ్చు. నాకు ఒకప్పుడు ఇంట్లో చాలా మంది పనులు చేసుకునేది, స్వీపింగ్ కావచ్చు, బట్టలు ఉతకడం, గ్రైండింగ్ కూడా ఇదివరకు రుబ్బు రోలు ఉండేది. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే బాడీలో ఎక్సర్సైజ్ వచ్చి ఒక మూమెంట్ వచ్చి బాడీ కూడా మంచి మన ఈక్విబిలియంలో ఉండేది అన్నట్టు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మీరు అన్నట్టు ఒకరు లావు ఉన్న అనడితేనే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అంటే నేను ఏం చేయలేనా, నేను అందంగా లేనా. చాలా మంది ఒక లావు ఉన్నావు అన్నప్పుడు ఒక వ్యక్తి నువ్వు మంచిగా లేవు అని ఒక అన్నప్పుడు మళ్ళీ మారగలుగుతున్నారా? లేదు. అదే అందంగా లేవు అంటే బ్యూటీ పార్లర్లోకి వెళ్తారు, నువ్వు లావు ఉన్నావు అంటే ఫిట్నెస్ సెంటర్లోకి వెళ్తారు. ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు. 10,000 20,000 అనేది కూడా సంబంధం లేదు, వెళ్తారు, చేస్తారు, సన్నబడతారు. దానివల్ల ఏమైనా వస్తుందా? ఏం రాదు. చాలా మంది ఇలా చేయడం వల్ల ఒకటేసారి వెయిట్ తగ్గియాలన్నా ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కొలాప్స్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా మనం రీసెంట్లీ చాలా చూస్తున్నాం. జిమ్ చేస్తూనే చనిపోతున్నారు వాళ్ళు చాలా మంది. సో ఒక వ్యక్తి వెయిట్ పెరగడం వల్ల మేబీ సో మెనీ రీజన్స్ ఉంటాయి. అది తగ్గడానికి కూడా ఒక టైం ప్రాసెస్ ఉంటుంది కదా. జిమ్కి వెళ్ళాలి, తగ్గాలి, ఒక ట్రైనర్ని పెట్టుకోవాలి, కుస్తీ ఫైటర్ ఏదో మనకు ఒలింపిక్స్కి వెళ్తున్న అన్నట్టు కష్టపడుతాం మనం. ఒక వెయిట్ ఒక 3-4 years పెరిగిందంటే అంతే టైం అయితే తగ్గడానికి కూడా. కానీ అలా కాకుండా ఏం చేస్తున్నారు మీరు అన్నట్టు ఈ పాస్ట్ 5 yearsలో చూసుకుంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ జిమ్ సెంటర్లు, ప్రతి గలీలో ఒక జిమ్ సెంటర్. ఇదివరకు మనం జిమ్ సెంటర్లు ఎక్కడో ఒక దగ్గర చూసేది, అది కూడా ఎవరు బాడీ బిల్డర్స్ లేకపోతే మిస్టర్ మిస్సెస్ అని ఇట్లా మన పోటీలకు పోయేటోళ్ళు మాత్రమే జిమ్ చేసేది. ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను అదే చూసేవాడిని. వాళ్ళు మాత్రమే వెళ్ళేది, బాడీ బిల్డింగ్ షోస్ చేసే వాళ్ళు మాత్రమే, మోడల్స్ వీళ్ళు మాత్రమే చేసేది. ఇప్పుడు ఏంటంటే పొద్దున్న లేస్తే అదొక డ్యూటీ, డ్రెస్ వేసుకోవడం, షూ వేసుకోవడం, పోవడం, అంతే. ఏం చేస్తారు? దానివల్ల ఏమైనా సాధిస్తున్నారా అంటే ఏం లేదు. అనవసరంగా అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. ఒకటేసారి బాడీలో వెయిట్ తగ్గడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే కాస్ ఆఫ్ డెత్కి అది కూడా ఒక రీజన్. ఎందుకంటే హై వెయిట్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి పంపింగ్ చేసే గుండె కూడా ఆగిపోతుంది, బ్రస్ట్ అయిపోతుంది. అది ఎవరు ఆలోచించట్లేదు. ఒక వర్డ్ అన్నంత మాత్రాన ఏం కాదు మనకి. అదే ఒక పర్సన్ వచ్చి నువ్వు మంచిగా నీ థాట్ ప్రాసెస్ బాగాలేదు అని అంటే ఎవరైనా మార్చుకుంటున్నారా? మన ఇంటర్నల్ బ్యూటీ అనేది ఇంపార్టెంట్, అది పెంచుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఎక్స్టర్నల్ బ్యూటీ ఉన్నా కూడా లేకున్నా కూడా ఇట్స్ నో మ్యాటర్స్, ఎవరు పట్టించుకోరు. మన ఇంటర్నల్ బ్యూటీ అనేది ఫర్ ఎవర్. ఒక వ్యక్తి మంచిగా సొసైటీకి ఏదైనా చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడంటే ఇట్ గివ్స్ ఎలాట్. బట్ నువ్వు అందంగా ఉన్నావు, ఎవరికి యూజ్? నీకు మాత్రమే యూజ్. అది నీకు కూడా యూజ్ ఎట్లయితుంది అనేది, ఒక హెల్దీ ఉన్నా అంటే యూజ్, హెల్దీగా లేవంటే అది నీకు ప్రాబ్లమే. ఒక వ్యక్తి బక్కగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు కాదు, ఫస్ట్ నీకు ఇప్పుడే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉందా, నువ్వు హెల్దీగా ఉన్నావు అనేది అది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి లావున్న వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు, తప్పేం లేదు. వాళ్ళ ఇంట్లో
మేబీ జీన్స్ కావచ్చు ఏదైనా వల్ల లావు ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తిని చూస్తుంటే మనం కూడా కామన్గా ఏదైనా ట్రావెల్ చేస్తుంటే కూడా చూసి నవ్వుతుంటాం. ఎందుకంటే మన ఫ్రెండే కావచ్చు ఎవరైనా కావచ్చు, మనం నవ్వడం వల్ల వాళ్ళ గిల్టీనెస్కి వస్తుంది. ఇలా రావడం వల్ల ఏంటంటే జిమ్ సెంటర్లు, ఎందుకంటే జనాలు ఎక్కువైపోయి జిమ్ సెంటర్లు, మనం బ్రాండెడ్ జిమ్స్ కూడా వస్తున్నాయి, నెలకు 10,000 20,000 అని ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ శాలరీస్ కూడా అంత ఉండే జిమ్ కి తగలేస్తుంటారు. అదొక వ్యసనం అయిపోయింది ఈ రోజులలో చెప్పాలంటే. పొద్దున్న లేచిందంటే జిమ్ చేయాలి, బాడీ షేప్ చేసుకోవాలి, అద్దం ముందు చూసుకోవాలి, అబ్బా సూపర్ హీరోలా ఉన్నా అని వెళ్ళిపోవడం అంతే. సో అసలు మనం ఎటు సైడ్ వెళ్తున్నాం అనేది ఆలోచించి, అదే మార్నింగ్ లేచి ఒక 10 కిలోమీటర్లు పార్క్లో ఉరకండి, స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది. ఎవరైనా ఆలోచిస్తున్నారా? యోగా చేయండి, అది మనం ఇండియన్ కల్చర్. యోగా చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరో కొద్ది మంది ఈ రోజులలో కొంచెం బయటకు వస్తుంది మళ్ళీ, కానీ చాలా మంది జిమ్ సెంటర్లు లేడీస్ పిల్లల్ని స్కూల్ పంపినంటే అలానే గడిపిస్తున్నారు. కిట్టి పార్టీలన్నీ అలానే జిమ్ సెంటర్లోనే పార్టీలు చేసుకోవడం. అందాలు పెంచుకుని ఏం చేస్తారు? ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసి ఇంట్లో పనులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ పెరిగాం, మనం డాక్టర్ దగ్గర వెళ్తాం, డైటిషియన్, ఆయన ఏం చెప్తాడు? వెయిట్ తగ్గాలంటే సైక్లింగ్ చేయమనో ఎక్సర్సైజ్ చేయమనో చెప్తాడు. అదేదో మన ఇంట్లో పనులు మనమే చేసుకుంటే ఈ డబ్బులు ఖర్చు కావు, ఏ బాధ ఉండదు, మన హెల్దీ మన దగ్గరనే ఉంటుంది, మన ఆరోగ్యం మనం హ్యాపీగా సంరక్షించుకోవచ్చు. కానీ మనం అన్ని కొని తెచ్చుకొని ఎవరో అన్నారని ఏదో చేస్తున్నామని సొసైటీలోకి వెళ్ళి జిమ్ములు చేయడము, ఇవన్నీ చేయడం వల్ల అనవసరంగా ఇంకా హెల్త్ పాడవుతుంది. జిమ్ అనేది నాట్ ఏ సూట్, అంటే మన ఇండియన్ కల్చర్కి కానీ మన ఇండియన్ బాడీ నేచర్కి అది సూటబుల్ కాదు. అంటే ఎప్పుడైనా ఎక్స్టర్నల్ వెయిట్ మన బాడీకి ఇచ్చినప్పుడు మన బాడీ తట్టుకోలేదు. అది మీరు చూసినప్పుడు చూడండి, జిమ్ చేసి ఒక 6 months తర్వాత వదిలేస్తే వాళ్ళ బాడీ అంతా ఒక లూజ్, అంటే ఒక ఆకృతి మారిపోతుంది. వాళ్ళు ఇంకా ఓవర్ గెయిన్ అవుతారు వెయిట్. ఎందుకంటే బాడీ ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతుందో అంత మెటబాలిజం తీసుకోవాలంటే అంత ఆకలి కూడా అవుతుంది. దానివల్ల ఓవర్ వెయిట్ గెయిన్ అవుతున్నారు. సో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరో అన్నారు ఎవరో చేశారు అనేది, ఫస్ట్ మన ఆరోగ్యం మనం ఎలా ఉన్నాం, అసలు మనం జిమ్కి వెళ్ళొచ్చా లేదా, మనం వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి అనేది ఎవ్వరు ఆలోచించట్లేదు. సో దీనివల్ల ఏంటంటే అనారోగ్యం తెచ్చుకుంటున్నా చనిపోతున్నారు. ఫస్ట్ ఎవరి గురించి ఆలోచించారు. ఈ సమాజంలో మనం 99% పక్కోడు ఏమనుకున్నానే బతికేస్తున్నాం. ఆ పక్కోడు అనేది పదాన్ని పక్కన పెడితే మనం హ్యాపీగా ఉంటాం. పక్కోళ్ళు ఇలా అన్నారు, పక్కోళ్ళు అలా అన్నారు, నేను చేస్తాను. ఇంట్లో కొందరు పిల్లలు అయితే ఎంత సతాయిస్తున్నారంటే, జిమ్కి వెళ్తే 10,000 20,000 తల్లిదండ్రులను అందంగా కనబడాలి. నేను అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్లిమ్ ఉంటే సూపర్ అన్నట్టు, బొక్కలు కనబడుతున్నాయి లిటరల్లీ చెప్పాలంటే. అలా ఉండడం ఈ రోజులలో ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళకి అసలు ఏమైనా పని చేస్తారంటే ఏం చేయలేరు, ఓపిక ఉండదు వాళ్ళకు, స్లిమ్ కనబడాలి అంతే, తిండి తినక. మీరు రీసెంట్లీ ఒక లైవ్ స్టోరీ చెప్తా. కరీంనగర్లో ఒక అమ్మాయికి 10th క్లాస్ ఎవరో లావున్నావు నువ్వు అని చెప్పారట. చెప్తే సలహా అయ్యి మరి నేను బక్కగా అనుకుంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య, నువ్వు నీళ్లు తాగడం బంద్ చేయి, నువ్వు బక్కగా అయిపోతావు అని చెప్తే, పిచ్చి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయ కుటుంబం, 15 రోజులు నీళ్ళు తాగుకుంటే డిహైడ్రేషన్ అయితే చనిపోయింది ఆ పాప. మీరు వినే ఉంటారు. అవును, నేను ఇది విన్నాను. ఇదొకటి విన్నాను. రెండో వచ్చేసి ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేసుకుంటారు, ఎట్లయినా సన్నబడాలి ఛాలెంజ్ చేసి 1 week ఆర్ 8 days ఛాలెంజ్ చేస్తుంది. వాటర్ తాగదు, వాటర్ తాగపోయేసరికి ఆమె ఫుల్ డిహైడ్రేట్ అయిపోయి లాస్ట్ మినిట్ లో ఆమె హాస్పిటల్ తీసుకెళ్తే ఐసీయూలో ఉండగా చచ్చిపోతుంది అమ్మాయి. ఎందుకంటే మన బాడీ కంటైన్ ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ వాటర్ ఓన్లీ, ఈవెన్ బ్రెయిన్ కూడా. ఆ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు ఏంటంటే డిహైడ్రేట్ అయిపోతుంది, బాడీలో ఉన్నంత డ్రై అయిపోయి ఏ అవయవం కూడా హార్మోన్స్ అనేది పనిచేయక బాడీ స్ట్రక్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోతారు. చూడండి, పిల్లలు చిన్నప్పటి నుంచి మనం ఇది ఎవరిస్తున్నాం, సొసైటీలో చూసి ప్రతి ఒక్కరు లావు అంటే ఏదో తప్పులా ఫీల్ అవుతున్నారు అసలు. సార్ నేను కూడా ఫేస్ చేస్తున్నాను సార్ ఎలాగంటే. సో నన్ను కూడా ప్రతి ఒక్కరు అంటారు నువ్వు చాలా లావు ఉంటావు అని అనేసి, బట్ నా దృష్టిలో నేను చాలా చబ్బీగా ఉంటాను, క్యూట్గా ఉంటాను. ఎప్పుడైనా మనల్ని ఈ ప్రపంచంలో ఫస్ట్ మనల్ని మనం ప్రేమించగలిగితేనే పక్క వాళ్ళని ప్రేమించగలుగుతాం. సో మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. అందుకే వివేకానంద ఏమన్నాడు, నీ గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మర్చిపోతావో ఒక గొప్ప వ్యక్తిని మిస్ అయిపోతావు డైలీ అని. అంటే మన గురించి మనం ఆలోచించే టైం ఇస్తున్నామా డైలీ? అసలు నేను ఏం చేస్తున్నా, నా కోసం ఏం చేసుకుంటున్నా, సొసైటీకి ఏం చేస్తున్నా, నా డెవలప్మెంట్ ఏముందని ఎవరన్నా ఆలోచిస్తున్నా? ఎంతసేపు పక్కోడు ఏమంటున్నాడు, పక్కోడు నన్ను ఎలా చూస్తున్నాడు, పక్కోడు నన్ను పట్టించుకుంటుండా లేదా? ఇదే జీవితంలో 95% పక్క వాళ్ళ గురించే బతికేస్తున్నాం మనం. మన గురించి బతికేది ఓన్లీ 5%. అది కూడా రేర్ చెప్పాలంటే, వెరీ ఫ్యూ పీపుల్. సో మన గురించి మనం ఆలోచించుకుని మనం ఎలా ఉంటే మనకు నచ్చుతుంది అనేది ఫస్ట్ మన సెల్ఫ్ సోల్ని అడగండి. అది చెప్పేస్తుంది. నేను లావున్నా బక్క ఉన్నా కాదు,
మన క్యారెక్టర్ ఎంత బాగుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ జిమ్ములు ఏ వాల్యూస్ ఇవ్వయి మనకి, ఓన్లీ షేప్ ఇస్తుంది. ఆ షేప్ కూడా కరెక్ట్ ఇస్తుందా లేదనేది చేసినంత వరకే ఇస్తుంది. అదే ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటే ఫర్ ఎవర్ ఉంటుంది. జిమ్ చేసి 10 రోజులు వదిలేయండి, షేప్ అవుట్ అయిపోతుంది మళ్ళీ. దట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. సో కాబట్టి ఫస్ట్ బాడీలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో పనులు మన పనులు మనం చేసుకుంటే 110% మనం హెల్దీగా ఉంటాం ఖచ్చితంగా. ఓకేనా? నిజం సార్, మీరు చెప్పింది ఆలోచిస్తుంటే ప్రెసెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏదైతే ఆ బ్రెయిన్లో అదే ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఒక్కరు ఏదైతే నాటేశారో అది ఇక్కడి నుంచైనా తొలగిపోవాలి ప్రతి ఒక్కరికి కూడాను. ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ కన్నా ముందు మన మెంటల్ గాను మన మనసును మనం స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా అన్ని లైన్లోకి వస్తాయి మీరు అన్నట్టుగా. బట్ ఎంతవరకు ఈ వీడియో ఎవరెవరి వరకు రీచ్ అవుతుందో నాకు తెలీదు. బట్ రీచ్ అయిన వాళ్ళు ఒకవేళ ఇలాంటి ఒక సమస్యతో ఇబ్బంది పడితే గనక ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ నుంచి ఈ సమస్య అనేది మర్చిపోయి వాళ్ళ లైఫ్ గురించి, వారి కెరియర్ గురించి వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఆలోచిస్తారని నేను కూడా అనుకుంటున్నాను. బట్ ఇంత మంచి విషయాన్ని మాకు కూడా షేర్ చేసుకున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్.